భూసేకరణ సంబంధించింది నాకు గుర్తున్నంతవరకు, మీరు కూడా నాకన్నా సీనియర్ జర్నలిస్టు, స్వతంత్రం వచ్చిన తర్వాత భూసేకరణ సంబంధించిన అనేక ఇష్యూస్ వచ్చినాయి. నందిగ్రామ్ లాంటి ఘటనతో సిపిఎం ప్రభుత్వం కోల్పోయినటువంటి టాటా వాళ్ళకి ఇచ్చిన సందర్భంలో నందిగ్రామ్లో జరిగిన ఘటన, ఆ తర్వాత ఇప్పటికీ ఆ పార్టీ కోలుకోలేని పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మనం చూసాం. దీని తర్వాతే దీని మీద అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఒక రైతు నుంచి భూమి తీసుకున్నప్పుడు మనం మా ఇష్టం, ప్రభుత్వానికి హక్కులు ఉన్నాయనే పేరుతో తీసుకోవడాన్ని మీద అనేక అధ్యయనాలు జరిగిన తర్వాత 2013 భూసేకరణ చట్టం అనేటువంటిది కొంత ఉన్న దాంట్లో ఒక రైతుని సాటిస్ఫై చేయడానికి అనేక మంది మేధావులతో తర్జన భర్జనలు స్టడీలు చేసిన తర్వాత అనేక మందితో సంప్రదింపులు చేసిన తర్వాత పార్లమెంటు 2013 భూసేకరణ చట్టం ప్రైవేట్ ల్యాండా, అసైన్డ్ ల్యాండా, మేము ఇచ్చిన భూమే కాబట్టి మళ్ళీ మాకే హక్కు ఉందని ప్రభుత్వం ఆ రకంగా అసైన్డ్ భూమి కాబట్టి ఇట్లాంటివన్నిటి మీద అనేక రకాలుగా లోతైన అధ్యయనం చేసిన తర్వాత 2013 భూసేకరణ చట్టం తెచ్చారు. దానికి కూడా రాష్ట్రాలకి కొంత వెసులుబాటు కల్పించడంతో మళ్ళీ రాష్ట్రాలు దాని మీద రివ్యూలు చేసినాయి, మళ్ళీ కేంద్రానికి పంపినాయి. కేంద్రం ప్రభుత్వం కేబినెట్ ఆమోదించి రాష్ట్రపతికి పంపినాయి. మనం చూసాం అమరావతి భూసేకరణ కానీ, ఇక్కడ మల్లన్న సాగర్కో లేదంటే కొండపోచమ్మకో లేదంటే కాళేశ్వరానికి భూసేకరణ కానీ, ఇవన్నిటి సందర్భంలో మళ్ళీ 2013ని కొద్దిగా సవరించి మళ్ళీ అమలు చేసిన సందర్భాలు ఉన్నాయి. రేపైనా ఇట్లాంటి ఇష్యూస్ వస్తుంటాయి. కానీ అధికారం ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రతిపక్షం వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఈ కల్చర్ అనేటువంటిది అంతిమంగా ఎటుదారి తీస్తుంది అనేటువంటిది కూడా ఒక డిబేటబుల్ ఇష్యూ. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఈ ఇష్యూలో రెండు ప్రధానమైన అంశాలు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీలన్నీ కూడా. ఒకటి, తెలంగాణ రాష్ట్రము ఇవాళ గ్రోత్లో 5వ స్థానంలో ఉంది. చాలా ఫాస్టెస్ట్ గ్రోత్ ఈ రాష్ట్రానికి ఉంది. ఉన్నప్పుడు ఈ రాష్ట్రం యొక్క ఇమేజీ డ్యామేజ్ కాకూడదు. డ్యామేజ్ అయితే ఏమైపోతుంది, గ్రోత్ ఆగిపోతుంది. అంటే పరిశ్రమలు భయపడతారు రావటానికి, ఏ పరిశ్రమలో అయినా కూడా. ఇక్కడ ఒక బాధ్యత గల, ఇక్కడే నేను చెప్తున్నా, అంటే మేము ఉన్నప్పుడు బాగుంది ఇప్పుడు బాగాలేదని చెప్పడం ద్వారా మాత్రమే ఇంప్రెషన్ క్రియేట్ చేయాలనే కదా రాజకీయ అదే దానికోసం ఇట్లాంటి సంఘటనలు అదే చెప్పబోతున్నా. తెలిసి చేస్తారా, తెలియజేస్తారా, లోకల్ స్థాయిలో చేస్తారా, పైనుంచి డైరెక్షన్ ఉంటుందా నేను చెప్పను. కానీ అదే మేము ఉన్నప్పుడు అంతా బాగుంది ఇప్పుడు బాగాలేదు అనడం కోసం చేస్తారు. రేపు వాళ్ళు వచ్చాక కూడా ఇదే కల్చర్ కొనసాగితే ఏంటి అనేది రెండో సమస్య. అందుకని అన్ని రాజకీయ పార్టీలన్నా నేను ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఒక కలెక్టర్కి అన్నటువంటి గౌరవం అనేది ప్రజలు ఇవ్వాలి, రాజకీయ పార్టీలు కూడా ఇవ్వాలి. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతూ ఉన్నప్పుడు ఒకవేళ ఆ ప్రజలను, ఆ రైతుల్ని, ఆ ఊరి వాళ్ళని వెనకల ఏ రాజకీయ పార్టీ నాయకులైనా రెచ్చగొట్టి ఆ విధంగా ప్రోత్సహించి ఉంటే అది ఖచ్చితంగా దేశద్రోహమే అని చెప్పాలి. వాళ్ళు చేసి ఉంటే, ఇంకా సంఘ ఇన్వెస్టిగేషన్లో ఏమొస్తుందో మనకు తెలియదు. కానీ రెండో విషయం ఒకటి, రెండోది రైతుల విషయం కూడా. ఇప్పుడు భూమి తాతల కాలం నుంచి వచ్చి ఉంటుంది, దాని మీదనే జీవిస్తూ ఉంటారు, దాన్నే తల్లిగా భావిస్తారు, ఆ పంటతోనే జీవిస్తారు, ఆ పంటతోనే పిల్లలు ఎంత జీవనం ఇస్తుంది, వాళ్ళ కుటుంబానికి ఎంత ఉపయోగపడుతుంది అనే దానికన్నా ఆ భూమి మీద మమకారం కానీ, ఆ ప్రేమ కానీ, చాలా ఎక్కువ, అటాచ్మెంట్ కానీ చాలా ఎక్కువ. అసలు ఇంకా ఇట్లాంటి సంఘటన ఎక్కడైనా బీహార్లోనో లేకపోతే ఇంకొక చోట అయితే కనుక ఇంకా భయంకరంగా ఉండేది. ఏది పంజాబ్లో ఉంది అయితే ఇంకా కొంచెం మేలు ఇక్కడ. కాబట్టి ఇక్కడ అంత సెంటిమెంట్ ఉంటుంది అక్కడ భూమి మీద. ఉన్నప్పుడు భూసేకరణ జరగాలి అనుకున్నప్పుడు ఏ ప్రాంతంలో చెయ్యాలి, ఏ ప్రాంతంలో సెంటిమెంట్ ఉంది, ఏ ప్రాంతంలో ప్రజలు కన్విన్స్ అవుతారు అన్నది ముందు ప్రభుత్వానికి అవగాహన ఉండాలి. దాని మీద సమాచారం తెప్పించుకోవాలా. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే, రిచ్ గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ ఎక్కువ ఉంది కాబట్టి రిమైనింగ్ పార్ట్ కొంత తక్కువ ఉంది కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయటం, 100 మందిని కన్విన్స్ చేయటం కన్నా 50 మందిని కన్విన్స్ చేయటం ఈజీ అవుతుంది. ఒక మెథడ్, ఆ మెథడ్లోకి వెళ్ళాలి. అలాగే ఇప్పుడు ఈ అభిప్రాయ సేకరణ జరిగేటప్పుడు ఆ ప్రజల మనసులో ఏముంది, అక్కడ ఏమైనా వ్యతిరేకత ఉందా, రేపు పొద్దున అభిప్రాయ సేకరణ సక్రమంగా జరుగుతుందా లేదా అన్నది పోలీసు నిఘా వ్యవస్థ ఏం చేసిందండి. ఇప్పుడు ఇక్కడ సమాచారం సేకరించాలి కదా, అక్కడ వెళ్తున్నప్పుడు బాధ్యత గల కలెక్టర్ కదా అక్కడ వెళ్తున్నాడు. అది సేకరించి ఒకవేళ అలాంటి వాతావరణం అక్కడ కనిపిస్తే అది ఆపాలి ఒకటి. ఆ వాతావరణం నుంచి విముక్తి చేయాలంటే వాళ్ళతో పోలీసులే మాట్లాడాలి, వెళ్ళి పీస్ఫుల్గా జరిగేటట్టు చేయాలి. అది బాధ్యత పోలీసుది. ఇక్కడ ఆ రెండు కనపడడం లేదు నాకు.
ఏదో అడావిడిగా ఈయన వెళ్ళిపోవడము అక్కడ ఏదో వాళ్ళు రియాక్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఒకవేళ వెనకాల ఎవరైనా ఉన్నారంటే ఏంటంటే మీరు అంటే నేనేమంటున్నా అంటే పోలీసు అనగానే వాళ్ళకి కొంత నెగిటివ్ ఉంటుంది. అదే కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటేనే కొంచెం పాజిటివ్ ఉండాలి. నిజానికి పోలీసులు పోతే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎక్కువ ఓపిక ఉండదు, ఒక్కోసేపు నచ్చ చెప్తారు, మూడో నిమిషానికో 4వ నిమిషానికో వాళ్ళు వేరే మెత్తల్లోకి వెళ్తారు. కానీ కలెక్టర్ వాళ్ళు పాపం నేను చూస్తుంటే దాడి చేస్తున్నా కానీ ఇంకా ఇందాక సీతారెడ్డి గారు దాడి చేస్తే కూడా దాడి చేయలేదని చెప్పుకునే పరిస్థితి. ఎందుకంటే పోలీసులు అట్లా ఉండదు కదా, దాడి చేస్తే ఊరుకోరు, వెంటనే బెటాలియన్ వస్తుంది, దాడి వేరే ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే దాడి జరగకుండా ప్రశాంత వాతావరణాన్ని కల్పించడానికి పోలీస్ వ్యవస్థ పనిచేసి ఉండాలి. ఇప్పుడు వీళ్ళు కలెక్టర్ వాళ్ళు ఏమనుకున్నా అంటే పబ్లిక్ హీరింగే కదా, వాళ్ళు ఒపీనియన్ చెప్పేదే కదా అని వీళ్ళు దాంతోనే లుక్లో పోయారు. ఇప్పుడు సరే, ఇప్పుడు దానికి రాజకీయంలోకి ఇప్పుడు రాజకీయ పొలిటికలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళు ఇట్లా ఆరోపణ చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా ఆరోపణ చేస్తున్నారు. ఎట్లా ఆరోపణలు చేసుకున్నా కూడా ఇక్కడ ఫార్మాసిటీ అనేది పరిశ్రమలు అనేది రావాలి, ఎవరు కాదనరు. గత ప్రభుత్వం కూడా అనేక పరిశ్రమలు తీసుకొచ్చింది, అభివృద్ధికి పాటుపడింది. మనమేం దాన్ని ఆ ప్రభుత్వాన్ని నేనేం విమర్శించాను. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి రెవెన్యూ కానీ అభివృద్ధి కానీ వాళ్ళ 5వ ప్లేస్లో ఉన్నాము అంటే ఈ 10 days అంతకుముందు ఒక 5 years, ఒక 15 years నుంచి ఇంత పెద్ద అభివృద్ధి ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఫ్లైఓవర్లు కట్టడం కానీ, నగరం కానీ విస్తరించడం కానీ, రింగ్ రోడ్లు పెరుగుతున్నాయి. పెరుగుతున్నప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే దిశలో వెళ్తున్నది. మనమే ఈ ప్రభుత్వాన్ని కూడా నేను తప్పుపట్టాను, ఆ దిశలోనే వెళ్తున్నది. వీళ్ళు కూడా చూడు మూసినది ప్రక్షాళన ఇంకోటో చేయాలా, నగరాన్ని ఇంకా మంచిగా తీర్చిదిద్దాలా అనేటువంటి అభిప్రాయంతోనే చిత్తశుద్ధితో ఉందని అనుకున్నాము. కానీ ఎప్పుడూ కూడా ప్రజల మనసు గెలవాలి అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందో వాళ్ళ అభిప్రాయం మెజారిటీ. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక 100 కుటుంబాలు ఉంటే 2 కుటుంబాలు 3 కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయంటే అది వేరే అంశం. కానీ 100 కుటుంబాలు 70 కుటుంబాలు వ్యతిరేకిస్తే అక్కడ ఆ పని ఎలా చేయగలుగుతారు? భూసేకరణ చేయకూడదు కదా, ఆలోచన చేయాలి కదా. ప్రజాభిప్రాయం మెజారిటీ యొక్క ప్రజల అభిప్రాయానికి అనుకూలంగా వ్యవహరించాలి కదా ఏ ప్రభుత్వం అయినా కూడా. కాబట్టి అక్కడ సమన్వయం లోపించిందేమో నేను అనుకుంటున్నా. ప్రేమేంద్ర రెడ్డి గారు ఇందాక రియాక్ట్ అవుతున్నారు.